హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన లౌడాగా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ వేస్తున్నాం. ఒకడైతే బయటికి వెంటది గల్లాడు కూర్చుండు. నిజంగా ఫ్రెండ్స్ వాడు అరుతున్నాడు, ఆడ నుండి అరుతున్నాడు. మా ఊరు పల్లెటూరు ఫ్రెండ్స్. ఇదిగో వీడి పేరు దిలీప్ అంటారు. హాయ్ చదువుతున్నారు, నమ్మకండి. వీడి పేరు వచ్చేసి కాటరాజు. బాగా ఫేమస్, కానీ చూడడానికి ఎరుపుకు లాగానే ఉంటాడు. ఇప్పుడైతే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కరికైతే దిగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి కిందకి దిగాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దిగుతున్నాం మరి కాలువలోకి. చూడండి, మీ బాధ్యత ఫ్రెండ్స్. ఏమన్నా అయితే నన్నైతే అసలు అడగబాకండి, వీలు అయితే నేను కాదు. ఒక 10,000 ఇచ్చారని కాబట్టి వచ్చాను. పిల్ల మొగ్గ ఈ లౌడగాళ్ళకి షూ వేసుకున్న రమ్మన్నారు, మరి నా దోలు తీర్చేస్తారు మరి వీళ్ళు. అరే భలే ఉంది మామ. ఇడు భలే ఉందంట. అసలు ఈడేం బాగాలేకపోయినా కానీ బాగుందని ఓరక్షణ తెంగుతాడు ఇడు. నిజం ఫ్రెండ్స్, మా బ్యాచ్ లీడర్ దోలగాడు తీట లంజా కొడుకు సార్ ఇడు. ఎక్కండ్రా. అబ్బా అబ్బా నుంచి లొకేషన్ వేరే లెవెల్ ఉంది. అబ్బా కనీసం గంట పట్టింది ఆ కాలువ నుండి బయటకు వచ్చేసరికి. ఇప్పుడు చిన్నగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆపమంటారు ఫ్రెండ్స్. ఈ అడవి చూడాలంటే నాకైతే భయంకరంగా ఉంది. ఇప్పుడే ఒక కొండ దిగి వచ్చేసాము, రెండో కొండ సగానికి ఎక్కి దిగాము. నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమేశం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమేశం అంతా విన్నారు. మరి చుట్టూరు అడివే. సీరియస్ గా వీళ్ళకి ఒక్కడికి చెప్పడం చేత కాదు. ఎక్కడ వచ్చిండు కెమెరామన్ ప్రభాస్ తో లౌడాగాల గ్రూప్. పోదాం పండి. ఎందుకు ఈడ చూడండి ఫ్రెండ్స్, కళ్ళద్దాలలో కామం ఉంది, అందుకే బయటకి కనిపెట్టకుండా పోదాం. రాన్రా, ఇక్కడ పులి ఉందంట, మరి పలకించేద్దామా? లేదన్నా, ఇదిగా మా వాళ్ళు పులిని పలకిద్దామంటే రాను. ఎత్తులు అంటే కాదు, సీరియస్ గా పోయేద్దామా మరి? అరే మీరు మగోళ్ళు అయితే రాన్రా. జానకాయలు కొత్త వాళ్ళు ఉన్నాయి మరి. ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకుని ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకోండి. బాయ్ కాడికా అడిగా. బాయ్ కాడికి పారు ఫస్ట్. వద్దులే, మేము మాకు ఇంకా పెళ్లి కానీ కాదు, నువ్వు ఒకదాన్ని. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ కాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. పారా ఎంత ఆగినంతేపా మామా. లైఫ్ అనేది లాలిపప్పు లాంటిది, సీకినంత పేరు కలుగుతూనే ఉంటది. కూడా కానరాము. కావాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, అంతే కదా. కామెంట్ సెక్షన్ లేదని పెట్టండి, మేము భరిస్తాం. ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నామో. మా లవర్ కలవడానికి పోయినప్పుడు ఇంత కష్టపడలే నేను. అసెంబ్లీకి వెళ్ళరా అంటే అమెరికా పోతారంటావేరా? అరిగ్గా మళ్ళీ చీకట్ల నుండి వెలుగులు వచ్చినాం ఫ్రెండ్స్. మామ ఏదైనా పాట పాడండి రా. అవసరమా అని పాట పాడుతున్నా మా వాళ్ళు. పాట పాడమంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సచ్ ఏంజల్ అక్కడ ఇడు మళ్ళీ దెంకొచ్చారు నన్ను. కెమెరామ్యాన్కు పట్టడం నా తప్పు ఫ్రెండ్స్. నీ జీవితంలో ఆనందం ఎక్కువ రోజులు ఉండదురా. రాహు కేతు కలిసి నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎందుకో వెన్నెల నువ్వలా చూడగా
అంతరిక్షం అంతా చూడకుండా లేదు నీకలా. చూడొద్దే చూడొద్దే. సందీప్ పొంగపాటి సినిమా డైరెక్షన్కి వెళ్తున్నాం మేము. వెళ్ళిపోకే నువ్వు అలా. ఫ్రెండ్స్ అంతా తిరిగి వచ్చినాక చూడండి ఫ్రెండ్స్, అంత తిరిగి వచ్చినాం కానీ ఏం అవ్వపడట్లే. బాయ్ అంట, ఇక్కడ బాయ్ కాదు, దానికి ఉన్న సిమెంట్ రాళ్ళు కూడా అవ్వపడట్లే. అంటే అది ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాం కాసేపు మరి అని అనుకుంటాం, కానీ తొందరగా వెళ్ళిపోవాలి మేము. క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈడొకడు టూరిజం అని తెంకొచ్చి వంగ పెడుతున్నాడు పాపరు. అమ్మని అమ్మ అయిపోయింది, నా బతుకు అయిపోయింది. కొత్త చెక్కి అతని ఇంటికి పోతే అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థం. ఒరే నీ ఎక్కడ సాయి వాడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కడు ఎంత కట్టబడి ఎదుగుతుర్రు. ఈ ఎగ్జామ్లో షిఫ్ట్ టెస్టులు రాయమంటే రాయరు కానీ ముండలేడు ఎక్కి దిగుతుర్రు. స్కూల్ వాళ్ళు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. ఏమంటున్నా బట్టలు చదువుకో, ఇస్త్రీ చేసుకో, బట్టలు ఏమంటున్నా బుక్కులు చదువుకో. వీడికి భయం అంట, కానీ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్. అమ్మ చేయమన్నా కానీ వీడు భయం అంటాడు. వీడు పుల్లి తప్పులు ఏడ కలిపినాడు, వీడు భయం అంటుండు. ఏమోరా, లైఫ్లో ఇన్సిడెంట్స్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. బాగా ఆడుందిరా. అరే ఎక్కినాక అవతల కొండ మీద ఉండాలి, మీకు పగులు పిచ్చల పగులుతో అయ్యాలరు మీకు. భయ్యా, ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలు తిరుగుతుండేవాడివి. పాపం ఆట తాగిపోయావు. నేను వెళ్ళిపోతా బ్రో, నేను వెళ్ళిపోతా. ముందే చెబుతున్నా ఎక్కడికి 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 అని. ఏం రైట్స్ ఉన్నాయని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వీళ్ళు ఎక్కే పనిలో ఉండరు ఫ్రెండ్స్. కుంటోల్లో ఒక చేతిలో ఒక కెమెరా పెట్టించారు. కూర్చోండి కూర్చుంటే ఉందంటే ఓకే, లాస్ట్ మళ్ళీ ఇంత దూరం వచ్చినా కొంచెం చూసి వెళ్ళిపోదాం. పాపా పైకి నన్ను ఒంగబెట్టిర్రు ఇంతకైతే దెంకొచ్చి. కెమెరామ్యాన్ వాయిస్ బాగుంటుంది అని వీడు ఒకడు నా షర్టు పట్టి వదులురా వెళ్దా. ఇరుగో ఇల్లంతా ఏంద్రా ఎక్కండి మామా, ఎక్కరా. బాగా చూస్తామని ఎక్కి గొంతు ఎండిపోయింది, చచ్చిపోయిన 4 యువకులు. సింహాలం మేమంతా రిగ్గా. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. కళ్ళమిటి ఒకళ్ళు వస్తారు మరి. బాయ్ లేదు ఫ్రెండ్స్, అనవసరంగా ఎక్కినట్టు అనిపిస్తుంది మరి. బాయ్ అయితే లేదు అని ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. మాకు ఇంగ్లీష్ పలకడం రాపోయినా ఓట్స్ ఆడుతుంటాం. అబ్బా దిలీప్ నిలబడి చూడు, అదిగో నీళ్ళగుంటారు, అది అవ్వబడుతుందా. ఆడికి వెళ్దామని వచ్చి మొత్తం తిరిగి కొండ ఎక్కిచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. నరకయాతన. ఇంకో కొండ ఉంది, అది కాక ఇంకో కొండ ఎక్కి ఇంకో కొండ అంట. ఈ కొండకి వచ్చిపోతే వద్దులే. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజల్, మ్యాన్ ఏంజల్ అక్కడ. ఇంకా 3 కొండలు ఎక్కింది. బాయ్ లేదు.
ఆడికి పోయావు అడిగి ఆడికి ఏమైంది నీ పిల్ల పైన ఆగుతారా అన్న చెప్పింది కరెక్ట్ ఏదిరా మా వాళ్ళు ఎందుకు చూపిస్తారు ఫ్రెండ్స్ మరి చూద్దాం కనపడుతుంది మావా అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం ఫోటో చూద్దాం బట్ ఈడు ఓవర్ యాక్షన్ ఎర్రగొండపాలెం ఈ కొండల మధ్యలో ఉంటే మళ్ళీ ఎర్రగొండపాలెం పడుతుంది. అది కూడా నీ అమ్మ ఒప్పుకోండా అంటే అది అది కాదురా ఇటు పక్కన ఉండేది. మరి అంత అవలేజగా కిట్టే గాని రే ఈ కొండ అవతల రాహులే అది బాయ్ అంట. మరి అది ఎంత పెద్ద బాయ్ చూద్దాం పోయి. రాళ్ళతో మోతేసింది పక్కన ఎందుకు వచ్చినారా ఏం చేస్తాం, వచ్చిన తప్పు పడదు. కాసేపు ఇక్కడ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి ఇంకా అయితే ఇంకా అబ్బా ఎంత కొండలే ఫ్రెండ్స్ చూడడానికి అయితే చుట్టూ కొండలే ఏం మాట్లాడకూడదు. మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. ఇది ఇటు నుంచి పోదాం మామా ఫోటోలు కొట్టండి ఇప్పుడు ఇక్కడ కాసేపు రెస్ట్. అన్న ఎక్కకన్నా పులులు చెప్తా మళ్ళీ వస్తాయి. పుల్లులు కాదు అవి ఏం మళ్ళీ తెలియదు. ఒక్క నిమిషము ఈడేమి ఇక్కడికి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తుండు. ఏంద్రా ఓపిక లేదారా నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా ఉత్సాహదారా నీకు ఇల్లు ఈడేమో అన్న గృహ అన్న వద్దులే ఇప్పుడు పా మరి దిలీప్ అంటారు మరి. మరి అంటే అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం ఇవ్వు అంట కొండ ఎక్కమంటే ఎక్కలేదు మొండ.